వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన డేట్స్ని అయితే నేను చెప్తున్నాను. స్కీమ్కి సంబంధించి ఏ స్కీము ఏ డేట్ను వస్తుంది అనేది నేను ఒక వీడియో చేశాను. ఈరోజైతే రెండు విషయాలు ఈ వీడియోలో చెప్తున్నాను. ఒకటైతే ఏపీ జగనన్న వసతి దీవెన, రెండు జగనన్న తోడు. ఈ రెండు విషయాల్లో ఈ వీడియోని నేను చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను. దీనికంటే ముందు వీడియోలో వైఎస్ఆర్ రైతు భరోసా గురించి చెప్పడం జరిగింది. అలాగే వైఎస్ఆర్ బీమా గురించి కూడా కొద్దిగా చెప్పడం జరిగింది. సున్నా వడ్డీ రుణాల గురించి కూడా చెప్పాను ఫ్రెండ్స్. అంటే రైతులకు సంబంధించిన సున్నా వడ్డీల గురించి కూడా ఆ వీడియోలో చెప్పడం జరిగింది. చూడని వారు ఎవరైనా ఉంటే నేను ఐకార్డులో ఇస్తాను, తప్పనిసరిగా ఆ వీడియోని కూడా చూడండి ఫ్రెండ్స్. జగనన్న వసతి దీవెనకు సంబంధించి నవంబర్ నెల 17వ తారీఖు ఈ సంవత్సరం 2020న ఇవ్వనున్నారు. వసతి దీవెనకు సంబంధించినంత వరకు డిగ్రీ చేసిన వారికి, పీజీ చేసిన వారికి 10,000 ఇవ్వనున్నారు. అయితే ఇవి 2 టర్మ్స్గా ఇస్తున్నారు కాబట్టి ఇది ఫస్ట్ టర్మ్ 10,000, సెకండ్ టర్మ్ కూడా 10,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అయితే మొత్తం 20,000 ఒక సంవత్సరానికి సంబంధించి ఇవ్వడం జరుగుతుంది. అలాగే డిప్లొమా చేసిన వారికి అయితే 7,500 రూపాయలు ఫస్ట్ టర్మ్ గాను, 7,500 రూపాయలు సెకండ్ టర్మ్ గాను ఇస్తారు. 1 ఇయర్కి 15,000 అవుతుంది. అలాగే ఐటీఐ చదివిన వారికి 5,000 రూపాయలు ఫస్ట్ టర్మ్గా, 5,000 రూపాయలు సెకండ్ టర్మ్గా ఇస్తారు. మొత్తం 10,000 అవుతుంది. సంబంధించి 17వ తారీఖు 11వ నెల 2020న వసతి దీవెన మీ తల్లుల అకౌంట్లోకి వేయనున్నట్లు మీకు ఆల్రెడీ తెలుసు. అయితే మీకు డేట్ అనేది ఇంకా తెలియలేదు. ఇదే చెప్పడం కూడా నేను అప్డేట్గా చెప్తున్నాను ఫ్రెండ్స్. 17వ తారీఖున తప్పనిసరిగా మీకు మీ అకౌంట్లో వసతి దీవెన అమౌంట్స్ అయితే వస్తాయి. జగనన్న తోడుకు సంబంధించి ఇప్పుడు చెప్పేది ఏంటంటే, చిన్న వ్యాపారులు అంటే చిరు వ్యాపారం చేసేవారికి ఈ స్కీమ్ని అయితే ఏర్పాటు చేయటం జరిగింది. ఇది కొత్తగా వచ్చిన స్కీమ్ అని కూడా మీకు తెలుసు. అలా అయితే చాలామంది వీటికి అప్లై చేసుకోవడం జరిగింది. అప్లై చేసుకున్న వారికి వారు ఎలిజిబుల్ అయ్యారా లేదా అనేది కూడా మీరు మీ గ్రామంలోని గ్రామ సచివాలయంలో మీరు చూసుకున్నట్లయితే మీకు ఎలిజిబుల్గా ఉన్నారా లేదా అనేది తెలుస్తుంది. ఒకవేళ ఎలిజిబుల్ అయితే ఏమీ డౌట్ ఏమీ ఉండదు. ఎలిజిబుల్ కానప్పుడు మీరు ఏం చేయాలనేది మీరు అక్కడ అడిగి తెలుసుకున్నట్లయితే వాలంటీర్స్ మీకు అన్ని డీటెయిల్స్ చెప్తారు. ఆల్రెడీ మీరు వాలంటీర్స్ ప్రతి ఇంటికి వచ్చి డీటెయిల్స్ అన్నీ తీసుకోవడం జరిగింది, అప్లై చేయడం కూడా జరిగింది. చాలామంది చేసిన వారు ఉన్నారు. ఇంకా ఎవరైనా అప్లై కూడా చేసుకున్న వారు ఉంటే అప్లై చేసుకోవచ్చు. మీకు డీటెయిల్స్ అన్నీ ఆన్లైన్లో దొరుకుతూ ఉన్నాయి. చాలా వీడియోస్ కూడా ఉన్నాయి. అలాగే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఎప్పుడు ఈ అమౌంట్ని అయితే ఇస్తారనేది నేను డేట్ని చెప్పడానికి ఈరోజు నేను వీడియోని చేస్తున్నాను. అయితే ఎవరెవరికి వస్తుందని కూడా కొంతమందికి డౌట్గా ఉండవచ్చు. మీరు అప్లై చేసుకున్నారా లేదా అనేది మీరు ఈ వీడియో చూస్తేనే కానీ తెలియకపోవచ్చు. అయితే ఫ్రెండ్స్, దీనికి సంబంధించి ఎవరెవరికి ఈ అమౌంట్ వస్తుంది, ఎంత వస్తుంది అనేది కూడా నేను ఇప్పుడు చెప్తాను. అయితే 6వ తారీఖున 11వ నెలలో 2020 సంబంధించి ఈ అమౌంట్ని అయితే వేస్తున్నారు. జగనన్న తోడుకి సంబంధించిన అమౌంట్. ఈ అమౌంట్ అయితే 10,000. ఈ 10,000 మీరు 0 వడ్డీగా ఇవ్వనున్నారు. బ్యాంక్ అకౌంట్ లేని వారికి కూడా వాలంటీర్సే అకౌంట్స్ని ఏర్పాటు చేసి ఇవ్వడం కూడా జరిగిందని చెప్తున్నారు. కాబట్టి మీరు ఈ 10,000 ఎలా తీర్చాలి అనేసి మీరు అనుకోవచ్చు. మీరు చిన్న వ్యాపారమైనా చేసుకుంటున్నారు కాబట్టి అది మళ్ళీ తిరిగి కట్టవలసిన అవసరం అయితే ఉంటుంది. ఈ స్కీము మళ్ళీ తిరిగి కట్టవలసి ఉంటుంది. అయితే మీకు వడ్డీ లేని రుణం. అయితే ఈ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు వడ్డీ ఎక్కడో తెచ్చుకోవడం జరుగుతుంది. అది అధిక వడ్డీ మీద తెచ్చుకొని దాన్ని వ్యాపారంలో
యూస్ చేసుకోవాల్సి వస్తుంది, మళ్ళీ తిరిగి కొంత కట్టవలసి వస్తుంది. ఇదైతే మీరు మళ్ళీ అసలు మాత్రమే కట్టవలసి ఉంటుంది, వడ్డీ ఏమాత్రము ఉండదు, 0 వడ్డీలకే ప్రభుత్వం అయితే ఇస్తుంది అని సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది. ఆయన ఏర్పాటు చేసిన ఈ స్కీమ్ అయితే ఫస్ట్ టైము ఇవ్వనై ఉన్నారు ఫ్రెండ్స్. 6వ తారీఖున నవంబర్ నెలలో ఇస్తారు. అయితే దానికి సంబంధించి ఎవరెవరికంటే ఏటి కొప్పాక, హస్తకళలు చేసేవాళ్ళు, తోపుడు బళ్ళపై వ్యాపారం చేసుకునేవారు, అలాగే కొండపల్లి బొమ్మలు చేసి అవి అమ్ముకునేవాళ్ళు, కాయగూరలు అమ్ముకునేవాళ్ళు, చిన్న చిన్న వ్యాపారులు, చిన్న బడ్డీలపై వ్యాపారాలు చేసుకునేవాళ్ళు, అలాగే చేతి వృత్తులు చేసేవారు, ఇటువంటి వారందరికీ కూడా ఇది వర్తిస్తుంది. చిన్నగా హోటల్స్ నడుపుకునేవారు, అంటే టీలు అమ్ముకునే వాళ్ళు ఉంటారు, నడుచుకుంటూ వెళ్ళి అమ్ముకునే వాళ్ళు ఉంటారు, ఇడ్లీ ఇటువంటివి హోటల్కి సంబంధించినవి చిన్నగా చేసుకునే వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఒకవేళ మీరు అప్లై చేసుకునే వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తే అప్లై వెంటనే చేసుకోండి. లేదంటే అప్లై చేసేసుకున్న వాళ్ళైతే తప్పనిసరిగా మీరు మీ బ్యాంక్ అకౌంట్ అన్నీ వాలంటీర్స్ ఆల్రెడీ మీకు అన్నీ చెప్పే ఉంటారు కాబట్టి దానికి ఏమైతే కావాల్సి ఉంటాయో అన్నీ మీరు వాళ్ళకి డీటెయిల్స్ చెప్పేసే ఉంటారు. చెప్పని వారు మాత్రం మీరు ఏదైనా మీకు డౌట్ ఉంటే కమెంట్ చేసి చెప్పండి. వాలంటీర్స్ అయితే స్మార్ట్ ఐడి కార్డ్స్ని అయితే ఇస్తారని చెప్తున్నారు. అయితే చాలామందికి ఇస్తారా అనేది నాకైతే తెలియలేదు. మీరు తెలుసుకుని మీరు ఆ కార్డు వచ్చిందా లేదా అనేది మీరు తెలుసుకున్నట్లయితే వాలంటీర్స్ ద్వారా ఫుల్ డీటెయిల్స్ అయితే అందుతాయి మీకు. ఇది 0 వడ్డీకి సంబంధించిన స్కీము. ఈ స్కీమ్ అయితే మళ్ళీ తిరిగి కట్టవలసి ఉంటుంది, 10,000 కట్టవలసి ఉంటుంది. తీసుకునేవి కూడా 10,000. అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను పెట్టే వీడియోస్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయి అనుకున్నట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నేను డ్వాక్రా మహిళలకి మాత్రమే ఎక్కువగా చెప్తూ ఉంటాను. అప్పుడప్పుడు మెయిన్గా ఏదైనా న్యూస్ వచ్చినప్పుడు గవర్నమెంట్ స్కీమ్స్ని కూడా చెప్తూ ఉన్నాను. చాలామంది స్కీమ్స్ గురించి కూడా చెప్పమంటున్నారు. నేను డీప్గా చెప్పను, జస్ట్ డేట్స్, మీరు ఎలిజిబుల్ అవ్వాలి అంటే మీరు ఏమేమి వారికి ఎవరైతే ఎలిజిబుల్ అవుతారా అనే దాని గురించి మాత్రమే నేను వీడియోస్లో చెప్తున్నాను. అంతకంటే డీప్గా ఏం చెప్పట్లేదు. స్టేటస్లో అప్పుడప్పుడు స్టేటస్ కూడా పెడుతూ ఉంటాను. అయితే మీరు చాలా వీడియోస్ ఉంటున్నాయి. ఈ డీటెయిల్స్ మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా మీరు కమెంట్ చేయండి. నేను ఇటువంటి వీడియోస్ పెట్టాలి అంటే మీరు మీ కమెంట్ రూపంలో చెప్తే నేను ఇటువంటి వీడియోస్ని కూడా పెడుతూ ఉంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేను మెయిన్గా క్రోచెట్ వర్క్ అంటే అల్లికలను చేస్తూ ఉంటాను. అల్లికలు చూసేవాళ్ళు ఎవరైనా మీకు తెలిసిన వారు ఉంటే తప్పనిసరిగా వీడియోస్ షేర్ చేయండి ఫ్రెండ్స్. తప్పనిసరిగా క్రోచెట్ అండ్ రెసిపీ ఇన్ తెలుగు ఛానల్ గుర్తుపెట్టుకోండి. లేడీసు అంటే స్టూడెంట్స్ ఎవరైనా ఖాళీగా ఉండేవాళ్ళు ఇవి నేర్చుకోవడానికి ఇష్టపడతారు కాబట్టి మీరు ఎవరైనా తెలుసున్న వారు ఉంటే నేను పెట్టే క్రోచెట్ వీడియోని షేర్ చేసి చెప్పండి ఫ్రెండ్స్.